ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి పరకామణి చోరీ కేసుకు సంబంధించి మాజీ ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడే కాకుండా ఒకంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. అసలు ఎలా ఈ యొక్క సాక్షి చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి దీని మీద పూర్తి విచారణ జరిపించడంతో పాటుగా మరి ఈ కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరో పక్క చూసుకుంటే ఇప్పటికే సతీష్ కుమార్ ఫోన్లో ఏముంది అని చెప్పేసి పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి సతీష్ కుమార్ ఆ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టే నిజంగా ఆశ్చర్యపోయింది. ఈ యొక్క కేసులో మిగతా సాక్షులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి భద్రత కలిగించి విచారణకు సంబంధించి కూడా చాలా నిష్పక్షపాతంగా కావచ్చు, మరో పక్క వేగవంతం చేయాలని ఆదేశాలు ఇస్తూనే మరో పక్క ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఆ సతీష్ కుమార్ కుటుంబ సభ్యులకు విచారించడంలో కావచ్చు, ఆయన ఫోన్కి సంబంధించి కూడా డేటా వెలికితీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి మొత్తానికి ఈ అంశం గురించి మీరేమంటారు? ఈ దొంగలైనా ఈ హంతకులైనా ఇప్పుడు నేరస్తులు ఎవరైనా కూడా తప్పుల మీద తప్పులు చేస్తారు. చేసిన తప్పులు అన్ని చెరిపేశామనుకుంటారు, కానీ కొత్త తప్పులు చేసి దొరికిపోతారు. ఇక్కడ అదే జరుగుతారు. ఇప్పుడు ఏది ఒకవైపు ఏమో కల్తీ నెయ్యి, అదేంటి అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ మరి సిఐడి అందరు కలిసి చేస్తున్న సిట్ దర్యాప్తు. సుబ్బారెడ్డిని పిలిపిస్తున్నారు, రేపో ఎల్లుండో అతను పిలిపిస్తున్నారు. చిన్న అప్పన్న మరి అతన్ని నిన్న ఇంటరాగేట్ చేశారు, ఇవాళ చేస్తున్నారు. అతను పెద్ద ముదురంట. ఇప్పుడు ఇది మీరు చెప్తాను, ఇది పరకామణి కేసు. ఈ పరకామణి కేసులో సతీష్ కుమార్ మరి మరణం ఏంటి, అతనే దానిలో సాక్షి. హైకోర్టు కూడా మరి షాకింగ్ అన్నదంటే ఇప్పుడున్న బతికున్న వాళ్ళకి ముందు రక్షణ కల్పించండి, ఇంకొక చావు జరగకుండా కాపాడండి, ఈ హంతకుల్ని కఠినంగా శిక్షించండి అని కూడా ఇచ్చిన దీంట్లో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎవరు? ఈ కరడుగట్టిన క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు, అక్కడ సిబిఐ, ఇక్కడ సిఐడి, మొత్తం దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎవరిని? నేరస్తులు. తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆ తప్పే ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ఈ హత్య, ఈ మరణం ఏంటి. ఇప్పుడు ఆ కాల్ డేటా రికార్డు గనక బయటపడితే అతను ఫోన్ ధ్వంసమైంది. ఫోన్ ధ్వంసం చేసినంత మాత్రాన వీళ్ళ పప్పులు ఉడికినట్టుగా ఏది ధ్వంసమైన ఫోన్ లో నుంచి కూడా రిట్రీవ్ చేస్తున్నారు సమాచారాలు. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినా పట్టుకొస్తున్నారు మొత్తం సమాచారాలు. వివేకానంద రెడ్డి హత్య కేసు మనం చూసాం, ఎట్లా హంతకులు దొరికారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు, దాన్ని గుండెపోటు అన్నారు. లేకపోతే ఆమె వచ్చి పట్టుపట్టింది, పోస్ట్ మార్టం జరగాల్సిందే అందు కూతురు. అది హత్య తెలంగాణే, వెంటనే నారాసుర రక్త చరిత్ర అన్నారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అన్నారు. కానీ ఎవరు అరెస్ట్ అయ్యారు? తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయ్యారా? వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారా? వైసీపీ. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరు? భాస్కర్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి ఎవరు? అంటే ఒకటి, ఆ హత్యకి ముందు హంతకులు ఎక్కడ కలిశారు, హత్య తర్వాత ఎక్కడ కలిశారు, మొత్తం గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారించారు. సీసీ ఫుటేజ్లు ఏది, ఇప్పుడు అక్కడ ఆడవాడు పరిగెత్తుతున్నాడు, ఉమాశంకర్ రెడ్డి అనేవాడు పరిగెత్తే సీన్, మళ్ళా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే మళ్ళా పరిగెత్తి ఇచ్చారు. ఆ పర్సనాలిటీ ఒకటా కాదా? రెండు కంపేర్ చేసుకున్నారు. అన్ని చేసినాకే ఈ అరెస్టులు జరిగాయి. సరే, జరిగింది అది ఏది, వివేక హత్య కేసే. సాంకేతికత మరి ఎంత అభివృద్ధి చెందిందనే దానికి, నిందితుల్ని ఎలా టెక్నాలజీ ద్వారా పట్టుకుంటున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్. ఇప్పుడు ఇది కూడా అదే, ఏది పరకామణి కేసు. సతీష్ కుమార్ ఇప్పుడు ఇతనేంటి, 6వ తారీఖు మొదటి విచారణకు హాజరయ్యాడు. ఆ విచారణకు ముందు రోజు ఎవరన్నా మాట్లాడారా, బెదిరించారా, వాట్సాప్ మెసేజ్లు ఏమన్నా నడిచాయా? రెండవ విచారణ ఎప్పుడు? 13వ తారీఖు. ఈ 13వ తారీఖు ముందు రోజు కూడా ఎవరన్నా బెదిరించారా? మళ్ళా ఏమన్నా మెసేజ్లు ఉన్నాయా? అంటే ఇటు ఇంటర్నెట్ కాల్స్ లిస్ట్ కూడా బయటకు తీస్తున్నారు.
ఇటు మొత్తం ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్ కాల్స్ అన్ని బయటకు వస్తున్న దీంట్లో 6 నుంచి 13వ తారీఖు లోపు అసలు మొత్తం ఇతని యొక్క సిడిఆర్ ఏంటి, ఎవరెవరితో మాట్లాడాడు, ఏమైనా మెసేజ్లు ఉన్నాయా అన్ని బయటకు వస్తాయి రేపు పొద్దున. ఆల్రెడీ ఒక సీసీ ఫుటేజ్ నిన్న మనం చూసాం, కొత్తగా ఒకటి బయటకు వచ్చింది. అసలు 2 గంటల ముందు ఎందుకు బయలుదేరాడు? ఓకే, రాయలసీమ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1 గంటకి ఈ స్టేషన్కి వస్తుంది. అరగంట ముందు వస్తారు, వస్తే 1 గంట ముందు వస్తారు. అట్లాంటిది 11ంటికి ఎందుకు బయలుదేరాడు? 11:21కి అక్కడ కేఫ్ దగ్గర ఏదో టీ తాగుతున్న వీడియో ఏదో బయటకు వచ్చింది. సతీష్ అక్కడ టీ ఒక 5 నిమిషాలు అక్కడ మరి ఉన్నాడు. అక్కడ ఎవరన్నా కలిశారా? అతనితో పాటు ఇంకెవరన్నా టీ తాగారా? ఇప్పుడు నిందితులు కొంతమంది పక్క బోగీలో ఎక్కారంటున్నారు. స్టేషన్ లో, గుంతకల్ స్టేషన్ లో 13 మందిని గుర్తించారు. మరి వాళ్ళని విచారిస్తున్నారు. అసలు అతని బ్యాగ్ 29వ నంబర్ సీట్ లో ఉండాలి, కానీ 11వ సీట్ కి ఎలా వచ్చింది? ఆ సీట్ నెంబర్ 11 లో ఎవరున్నారు? ఎవరిని కలవడం కోసం సీట్ నెంబర్ 29 నుంచి 11 కి సతీష్ వచ్చాడు. అక్కడ ఏమన్నా ఘర్షణ జరిగిందా? సీట్ నెంబర్ 11 దగ్గర మరి నేను ఏదో పేపర్ లో చూశాను, ఏదో రక్తపు మరకలు ఉన్నాయని అన్నట్టుగా అన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిశుభ్రం చేసే బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, రైలు శుభ్రం చేసే వాళ్ళు, శానిటేషన్ వాళ్ళని కూడా పిలిచి విచారించిన దీంట్లో ఇప్పటికీ 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. మొదటిసారి ఏమో 2 days బ్యాక్ 2 బొమ్మలతో ఆ రైల్లో వెళ్తూ ఆ బొమ్మలు తోశారు. బొమ్మలు వాటంతటి పడేటట్టుగా చూశారు. ఆ బొమ్మలేమో ఒక బొమ్మ 2 అడుగుల దూరంలో పడిందంట, ఒక బొమ్మ ఏమో 17 అడుగుల దూరంలో పడిందంట. అది కొంచెం రైలు స్పీడ్ మ్యాచ్ అవ్వలేదు ఆ రోజు. కరెక్ట్ గా సతీష్ కుమార్ ఎక్కినప్పుడు మరి రైలు ఎంత వేగంతో వెళ్ళిందో అంత వేగంతో నడుపుతూ మళ్ళా రెండోసారి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈసారి 3 బొమ్మలు వాడినట్టున్నారు. సేమ్ అదే, ఏది 2 అడుగుల దూరంలో ఒక బొమ్మ పడింది, 17 అడుగుల దూరంలో ఒక బొమ్మ పడింది. కానీ డెడ్ బాడీ మాత్రం 30 అడుగుల దూరంలో ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఎవరన్నా చైన్ లాగి రైలు ఆపారా? అతను ఈడ్చుకుంటూ వచ్చి కొట్టి అక్కడ చంపారా? సిటీ స్కాన్ లో ఏమని తెలియంది? వైద్యులు ఏమని చెప్తున్నారు? ఏదో పదునైన ఆయుధంతో తల వెనక కొట్టినట్టుగా ఉంది అంటున్నారు. అంటే ఒకటి, అది తల ఛిద్రమైంది, మెదడు కూడా బయటకు వచ్చిన దీంట్లో ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి అదంతా కూడా కీలకమైన దీంట్లో మొత్తం నిజాలు బయటకు రావాలంటే ఈ సిడిఆర్ విశ్లేషణే దోహదపడుతుంది అనమాట. యాక్చువల్ ఇక్కడ ఎవరో తిరుపతిలో చక్రం తిప్పిన సిఐ పేరు ఎన్నుకుంటారు. ఎవరా సిఐ? ఇప్పుడు మనకు తెలిసి ఇప్పటివరకు విచారణకు వచ్చిన వాళ్ళల్లో ఎస్ఐ లక్ష్మీరెడ్డిని విచారించారు, ఇంకొక సిఐ జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ఇప్పుడు గతంలో తిరుపతిలో చక్రం తిప్పిన సిఐ, అతని ద్వారా బెదిరించారా? ఇతన్ని వేధించారా? అసలు భూమన కరుణాకర్ రెడ్డికి ఇది ఆత్మహత్య అని ఎలా తెలుసు? అప్పటికి అసలు ఇది హత్య అని కూడా అనుకోలేదు, అనుమానాస్పద మరణంగా రిజిస్టర్ అయింది. ఇతను ఆత్మహత్య అని ఎందుకన్నాడు? అంటే తొందరపడి ఒక కొయ్యలు అనాలా, ఒక గద్ద అనాలా? ముందే కూర్చుంటా అంటే ఏంటి? పక్కదారి పట్టించాలన్నా దర్యాప్తుని? ఆత్మహత్య అనేది తీసుకురావడం ద్వారా ఈ దర్యాప్తును పక్కదారి పట్టిస్తే భూమన కరుణాకర్ రెడ్డికి జరిగే మేలు ఏంటి? ఇప్పుడు ఇక్కడ అన్ని వేళ్లు భూమన కరుణాకర్ రెడ్డి వైపే చూపబడుతున్నాయి. ఇప్పుడు ఒకటి, ఆ రవికుమార్ మరి ఎన్నేళ్లుగా దొంగతనం జరుగుతోంది. డాలర్స్ హుండీలో భక్తులేసిన కానుకలు దొంగతనం చేయటం మహాపాపం. ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ఈ హత్య ఇది అంతకన్నా మహాపాపం. ఇది మరో హత్య జరగకుండా ఈ కేసుని ఇవాళ విచారణ కంప్లీట్ చేయాలి. అతను ఆ ఫిర్యాదు చేసిన ఆయన జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసులు, అతనేమంటున్నాడు? సతీష్ కుమార్ ప్రాణాలకే రక్షణ లేదు, మరి నా ప్రాణాల పరిస్థితి ఏంటంటున్నాడు. ఇప్పుడు అతనికి భద్రత కల్పించాలి, రవికుమార్కి భద్రత కల్పించాలి, ఇప్పుడు ఆ చిన్నప్పనికి భద్రత కల్పించాలి. ఏది కల్తీ కేసులో అతను ఆల్రెడీ పోలీస్ రక్షణలోనే ఉన్నాడు, కస్టడీలోనే ఉన్నాడు, కానీ తెలియదు కదా. మన జైల్లో కూడా చంపేసే పరిస్థితి అన్నమాట. అంత కరుడుగట్టిన క్రిమినల్స్ కదా ఈ బ్యాచ్ అంతా కూడా. వీళ్లతో పాటు పనిలో పనిగా సుబ్బారెడ్డికి కూడా రక్షణ కల్పించాలి. ఏది ఇప్పుడు సుబ్బారెడ్డి విచారణ రేపో ఎల్లుండి అంటున్నారు, 21వ తారీఖు. దానిలో అనేక మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసులు ఇవాళ
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కల్తీ నెయ్యి, దానిపైన మరి సిబిఐ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆదర్య, పరకామణి, ఇది హైకోర్టు, ఇదేంటిది, ఇది సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు. మరోవైపు మనం చూసాం, మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అటవీ భూముల్లో అతను కూడా జైలుకి వెళ్ళక తప్పదేమో. అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఎవరైతే జగన్ 5 ఏళ్లు సీఎం గా తిరుపతిలో మొత్తం అరాచకాలకు పాల్పడ్డారో, ఘోర నేరాలు చేశారో, మహాపాపాలకు పాల్పడ్డారో, మొత్తం అందరూ ఇవాళ ఉక్కిరి బిక్కిర. ఇవాళ ఈ విచారణలు, ఈ దర్యాప్తులు మొత్తానికి ఏంటి, దేవుడు ఉన్నాడంటావా? దేవుడే ఈ దర్యాప్తు చేస్తున్నాడంటావా? ఎవరి కళ్ళైనా కప్పచ్చు గాని ఈ హంతకులైనా దొంగలైనా దేవుడి కళ్ళు ఎలా కప్పగలరు? ఇప్పుడు మీరేంటి, న్యాయస్థానం శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి మాత్రం తప్పించుకోలేరు అనడానికి సతీష్ కుమార్ మరి మరణమే మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక సాక్ష్యంగా, బలమైన సాక్ష్యంగా ఉందన్నమాట. ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, సతీష్ కుమార్ ప్రమోషన్ కూడా నాకు అనుమానాస్పదంగా. సతీష్ కుమార్ 12-13 ఏళ్ళు సర్వీస్ లో అతనికి ఎవరికి రాని ప్రమోషన్లు ఇతనికి వచ్చాయి. ఏంటి, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యాడు, ఎస్ఐ నుంచి సిఐ కూడా అయ్యాడు. అతని బ్యాచ్ లో ఎవరికి సిఐ ప్రమోషన్ రాకుండా ఇతనికి ఎందుకు వచ్చింది? వీటన్నిటిపైన విచారణలో గానీ బయటకు రావు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపిస్తున్నారు, సిఐడి, మరి భార్య ఆమె ఏం చెప్తుందో చూడాలి, లేదా అతని తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళని కూడా పిలిపిస్తారు. ఇది సతీష్ కుమార్ మరణం ఇదేంటి కేవలం శాలివాహన సంఘం ఆందోళన అదొక్కటే కాదు, ఇదేంటిది మొత్తం కోట్లాది భక్తుల ఆందోళన. ఇవాళ ఏంటి, భక్తి విశ్వాసాలకు సంబంధించింది, ఇది దేవుడిపై నమ్మకానికి సంబంధించినటువంటి అంశం. దాంతో వీళ్ళు గేమ్ ఆడారు. మొత్తానికి ఈ గేమ్ ఇంకా ఫైనల్స్ కి చేరింది. ఏంటి, ఈ ఆట కట్టించేది దేవుడే అంటావా? దొంగల ఆట దేవుడే కట్టిస్తాడు. Thank you so much, sir. Please subscribe to Leo News for more videos.